హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజ్కి ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ఇప్పుడు న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి. నేను రఫ్ క్లాత్ని పెట్టి చూపిస్తున్నాను. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే బ్లౌజ్ క్లాత్ షేడ్స్ వస్తుంది. సో ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో ఈ విధంగా టైట్గా ఉండాలి. నేను రఫ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా 5 రూపీస్ లేదా 2 రూపీస్ చిన్న కాయిన్స్ తీసుకుని ఈ విధంగా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. రౌండ్ సర్కిల్ పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. పెన్సిల్ తీసుకుని పెన్సిల్తో డ్రా చేసుకోండి, వీలుగా ఉంటుంది. చాక్ పీస్ అయితే కొంచెం అంతగా నీట్గా రాదు. సో పెన్సిల్తో డ్రా చేసుకోండి. నెక్ చుట్టూరు కాయిన్కి కొంచెం గ్యాప్ ఉంచి డ్రా చేసుకోవాలి. అన్ని కాయిన్స్కి ఒకే గ్యాప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు అడ్డుగా ఉండకుండా ఉంటుంది. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ దారం బాబిన్కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని దారం లూజ్గా చేసుకుని అప్పుడు ఇలా ఫిట్ చేసుకోవాలి. దారం ఫ్రీగా వచ్చేలాగా దారాన్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో సేమ్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్లో చిన్నగా కూడా ఒక స్టోన్ అంటించుకునేలాగా డ్రా చేసుకోవాలి. లోపల ఉన్న సెంటర్లో ఉన్న కలర్కి నేను పింక్ కలర్ వేస్తున్నాను. మీకు శారీ ఏ కలర్ కాంబినేషన్ ఉన్నదో సేమ్ శారీలో కలర్ కాంబినేషన్ని 2 కలర్స్ని తీసుకోవాలి. సెంటర్లో కొంచెం గ్యాప్ ఉంచి రౌండ్ షేప్ పింక్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగానే డ్రా చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే విప్పడము కష్టము. సో ముందుగానే నీట్గా డ్రా చేసుకోండి. నెక్ బోర్డర్ కట్ వర్క్ ఎలా చేయాలో నా ముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు నేను బ్లూ కలర్ తీసుకున్నాను. సేమ్ ముందులాగానే బ్లూ కలర్తో రౌండ్ షేప్ మొత్తము ఫుల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో కూడా ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. సేమ్ మగ్గం వర్క్ లాగానే చేసుకోవచ్చు. మగ్గం వర్క్ ఇంకా ముళ్ళు ఊడిపోతే ఊడుతుంది, కానీ నార్మల్ మిషన్తో చేసిన వర్క్ అయితే అసలు ఊడదు. ఈ విధంగా సెంటర్ మొత్తం బ్లూ కలర్తో ఫిల్ చేశాను. రౌండ్ షేప్ పింక్ కలర్తో ఈ విధంగా షేడ్స్ ఇవ్వాలి. డిజైన్ నీట్గా కనిపించడం కోసం రౌండ్ షేప్ చుట్టూరు నేను పింక్ కలర్తో షేడ్ ఇచ్చాను. తర్వాత దానిపైన చిన్నగా ఇలా 5 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ 5 లైన్స్ని ఒక్కో లైన్ 4-5 టైమ్స్ ఫిల్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే సెంటర్లో మిర్రర్ని అంటించుకోవచ్చు. నేనైతే సెంటర్లో చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా లుక్గా కనిపిస్తుందో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సెంటర్లో మిర్రర్ అంటించుకోండి, లేదా కుందంని అంటించుకోవచ్చు. నేనైతే కుందంని అంటించాను. ఇలాగ కింద సైడు సేమ్ కలర్ కాంబినేషన్ మనం ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అలాగా కుందమ్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. మీకు ఇంకా లుక్గా కావాలంటే చిన్న సైజులో గోల్డెన్ పూసలు ఉంటాయి,
అవి ఆ డిజైన్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. హెవీ లుక్ కావాలంటే ఈ విధంగా చిన్న సైజులో ఉండే గోల్డెన్ పూసలు రౌండ్కి ఈ గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. థ్యాంక్ యూ Please ఫర్ like వాచింగ్. and subscribe.